జై హనుమాన్ యోగా కేంద్రం యొక్క సభ్యులము ఈరోజు మరి కామదహనము హోలీ పర్వదిన సందర్భాన ఇక్కడ మోట్కూరి కృష్ణమూర్తి గారి రైస్ మిల్ ఆవరణలో మరి మట్టి స్నానము చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము ఇక్కడ మరి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఇక్కడ మట్టి స్నానం చేయడం జరుగుతుంది. మరి ఈ మట్టి స్నానం గురించి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో ఆరోగ్యకరమైన ఈ మట్టి స్నానము మరి పుట్టమట్టి, రాగెట్ మట్టి, ముల్తాన్ మట్టి, మరి వేప పొడి, తిప్పతీగ పొడి, మరి రోజ్ వాటరు, మరి ఆవు పేడ, ఆవు మూత్రము, మరి ఔషధీయ వస్తువులను మరి చెట్ల యొక్క మూలికల యొక్క చూర్ణం చేసి మరి మట్టిలో కలిపి శరీరానికి పట్టించుకోవడం జరుగుతుంది. దీనివలన ఎన్నో రోగాలు దూరమవుతాయి, చర్మ వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. మరి ఇది ప్రతి సంవత్సరం చేస్తాము. జై హనుమాన్ యోగా కేంద్రం నుంచి చురుకైన కార్యకర్తలు మరి ఎంతో ఆసక్తితో అన్ని విధాల సహకరిస్తూ వారి యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ మరి మోట్కూరు కృష్ణమూర్తి గారు మాకు ప్రతి సంవత్సరము ఇక్కడ ఆశ్రయం ఇస్తూ ఈ కార్యక్రమానికి చేయూతనిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు సర్వ విధాల కృషి చేసి మాకు ఇక్కడ దిగ్విజయం చేస్తున్నారు. వారికి జై హనుమాన్ యోగా కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్ యోగా కేంద్రం నుంచి విహారయాత్రగా కాకుండా మరి ఆదివారం రోజు, వచ్చే ఆదివారం రోజు యోగా సభ్యులమందరము కలిసి సతీ సమేతంగా మరి ఫిలిం సిటీ, హైదరాబాదులోని ఫిలిం సిటీకి ఎంటర్టైన్మెంట్గా మరి అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఫ్యామిలీస్తో పోవడం జరుగుతుంది. మరి మాకు వచ్చే జూలై నెలలో మా యొక్క 14వ వార్షికోత్సవంకు మరి ఈ కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా ఘనంగా ఈ 14వ వార్షికోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి విహారయాత్ర కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగా కూడా ఈ మట్టి స్నానము, అలాగే ఈరోజు ఛత్రపతి శివాజీ తనయుడు కుమారుడు సంభాజీ మహారాజ్ కుమారుడైనటువంటి అతని యొక్క చిత్రము చూడాలనే ఉద్దేశంతో ఒక 30 ఫ్యామిలీలు తయారైనాము. మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆ యొక్క సినిమాకు చేయూతనిస్తూ ఎంతో ఘనంగా ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి ఇవన్నీ కలిగినటువంటి అద్భుతమైన చిత్రము. ఈ చిత్రము చూడాలనే ఉద్దేశంతో మాతో స్ఫూరణ కావాలని ఇతరులు కూడా అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆనందించి దేశభక్తికి తోడ్పడతారని ముగిస్తున్నాను.